బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్ల దెబ్బకి అక్కడున్న కంటెస్టెంట్లకే కాదు, చూసే ఆడియన్స్కి కూడా నీరసం వచ్చేసింది. అంతలా ఎమోషనల్గా సాగింది. ప్రోమోలో మణికంఠ అందరినీ ఏడిపించేశాడని అంతా అనుకున్నారు. కానీ ఎపిసోడ్తో పోలిస్తే ఇది ఇంతేనా అన్నట్లే ఉంది. అసలు గ్యాప్ లేకుండా కంటెస్టెంట్లు వెక్కి వెక్కి ఏడ్చేలా చేశాడు మణికంఠ. ఆ హైలైట్స్ ఏంటో ఓలుక్కేద్దాం. ఆదిత్య ఓం పృథ్వీని క్లీనింగ్ విషయంలో శేఖర్ భాషా లేజీగా ఉన్నాడంటూ నామినేట్ చేశాడు. ఇక వీరిలో పృథ్వీని సేవ్ చేసి భాషాను బుక్ చేశారు చీఫ్లు. ఇక తర్వాత కిరాక్ సీత ప్రేరణ అన్న కొన్ని మాటలు నచ్చలేదంటూ తన మొదటి నామినేషన్ వేసింది. తర్వాత కుక్కర్ విషయంలో బేబక్కను నామినేట్ చేసింది. ఇక వీరిలో ప్రేరణను సేవ్ చేసి బేబక్కను బుక్ చేసింది చీఫ్ నైనిక. అభయ్ మొదటిగా మణికంఠను నామినేట్ చేశాడు. నీకు సారీ చెప్దామని వచ్చిన ఆదిత్య అన్నపై నువ్వు కోపడ్డావు. ఒకసారి అయితే ఓకే, కానీ మళ్ళీ అదే రిపీట్ చేశావంటూ తన పాయింట్ చెప్పుకొచ్చాడు. దీంతో ఎవడి ఫ్లాష్ బ్యాక్లు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ గేమ్ గురించి, హౌస్లో ఉన్న తీరు గురించి మాట్లాడుకుందామంటూ అభయ్ అన్నాడు. ఇక రెండో నామినేషన్ బేబక్కకు వేసేశాడు. విష్ణుప్రియ శేఖర్ భాష కాస్త లేజీగా ఉన్నారంటూ నామినేట్ చేసింది. అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావంటూ సోనియాను నామినేట్ చేసింది. దీనికి కాసేపు సోనియా గొడవేసుకుంది. ఇక తనతో వాదించి వేస్ట్ అనుకున్న విష్ణు సర్లే అని వదిలేసింది. ఇక వీరిలో శేఖర్ను నామినేట్ చేస్తూ యష్మి డెసిషన్ తీసుకుంది. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. మణికంఠ పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు. గొడవ పెట్టుకునేంత కాన్సన్ట్రేషన్ అందరితో కలవడానికి పెట్టుకుంటే బాగుండేదంటూ నామినేట్ చేసింది ప్రేరణ. ఇక మణికంఠ ట్యాప్ ఆన్ చేశాడు. నేను ఒక్కో పాయింట్కి ఆన్సర్ చేస్తా అండి, నాకు అంత జ్ఞాపక శక్తి లేదండి, నా పెరామీటర్ అయిపోయింది. 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను, స్టెప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డా, అమ్మ చనిపోయింది, అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం కూడా అడుక్కున్నా, నా భార్య దూరమైంది, నా కూతురిని దూరం చేస్తుంది అంటూ ఏదేదో మాట్లాడాడు మణికంఠ. ఏం తెలుసని క్లాప్స్ కొడుతున్నారు అంటూ తెగ ఏడ్చేశాడు మణి. దీంతో ప్రేరణ, యష్మి, నైనిక, విష్ణుప్రియ అందరూ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా చీఫ్ యష్మి అయితే సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేసిందే. ఇక పృథ్వీ బేబక్కను మొదటిగా నామినేట్ చేయగా తర్వాత మణికంఠను చేశాడు. నాకు పిరికి వాళ్ళు నచ్చరు, దేనికైనా ఇలా ఏడ్చేవాళ్ళు అస్సలే నచ్చరు, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఓ నెగిటివ్ పర్సన్ అంటూ నామినేట్ చేశాడు పృథ్వీ. ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక. ఇక బయటికి వచ్చిన తర్వాత కూడా మణికంఠ తన మోనో యాక్టింగ్ కొనసాగించాడు. నాకు దిక్కు లేదబ్బా, నా వల్ల కావడం లేదు, బాడీ నాకు సహకరించడం లేదు, బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నన్ను అందరూ నెగిటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తే నా దగ్గర ₹1 కూడా లేదు, బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు, కానీ మొత్తం అంతా బయటకు వచ్చేసింది, నిఖిల్ ఐఆమ్ డన్, ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నేనుండలేను అంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టేశాడు మణికంఠ. దీంతో అందరూ అవాక్కయ్యారు.